బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము, ఘట్టములు 10, ధ్రువోపాఖ్యానము 11, ధ్రువుండు తపంబు చేయుట. వినుమఖిల భువన పరిపాలనమునకై చక్రధర కళాకలితుండై వనజజునకు స్వయంభువమను అప్పుడు దయించే. వనజజునకు స్వయంభువమను అప్పుడు దయించే కీర్తిమంతుండగుచున్. 10. చతుర్థ స్కంధము, ధ్రువోపాఖ్యానము. విదురా, విను. స్వయంభువ మనువు అనే కీర్తిమంతుడు సకల లోకాలను పాలించడానికి ఈశ్వరుని అంశతో బ్రహ్మదేవునికి జన్మించాడు. రూఢినం మనువుకు శతరూపవలన భూనుతులగు ప్రియవ్రతోత్తాన పాదులనగ ఇద్దరు పుత్రులైరందులోన భవ్యచారిత్రుడు తాన పాదునకును. ఆ స్వయంభువ మనువుకు శతరూప అనే భార్య వల్ల ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. వారిలో ఉత్తానపాదునికి వినుము సునీతియు సురుచియునను భార్యలు గలరు. వారి అందును ధ్రువునింగనిన సునీతియు ఆ ప్రియయును సురుచియు ప్రియయునగుచునున్నట్టియడన్. ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలున్నారు. వారిలో ధ్రువుడు అనే కొడుకును కన్న సునీతిపై రాజుకు ప్రీతి లేదు. సురుచి అంటే రాజుకు మిక్కిలి మక్కువ. ఇలా ఉండగా ఒకనాడు సుఖలీలను తానపాదుండు నెరిప్రియురాలైన సురుచి కన్న కొడుకునుత్తముదన తొడలపై నిడికొని ఉపలాలనము చేయుచున్న వేళ అర్థితదారోహణాపేక్షితుండైన ధ్రువునిగనుంగొని తినకయాదరింపకుండుటకు గర్వించి ఆ సురుచియు సవతి బిడ్డండైన ధ్రువుని చూచి తండ్రి తొడనెక్కు వేడుక తగిలనేని. తండ్రి తొడనెక్కు వేడుక తగిలనేని పూనిన గర్భమున నాడు పుట్ట కన్య గర్భమున పుట్టగోరిన కలదెనేడు. జనకు తొడ ఎక్కు భాగ్యంబు సవతి కొడుకా. ఒకనాడు ఉత్తానపాదుడు సురుచి కొడుకైన ఉత్తముణ్ణి ఆనందంగా తన తొడలపై కూర్చుండబెట్టుకుని ముద్దు చేస్తుండగా ధ్రువుడు తాను కూడా తన తండ్రి తొడలపైకి ఎక్కటానికి ఒబలాటపడ్డాడు. కాని ఉత్తానపాదుడు ధ్రువుని దగ్గరకు తీసుకోలేదు, ఆప్యాయంగా ఆదరించలేదు. అందుకు సురుచి గర్వించి సవతి కొడుకైన ధ్రువుణ్ణి చూచి ఇలా అన్నది: నా కడుపున పుట్టినవాడే తండ్రి తొడ ఎక్కటానికి అర్హుడు. మరొక స్త్రీ గర్భాన పుట్టిన నీకు తండ్రి తొడ ఎక్కే అదృష్టం ఎలా కలుగుతుంది? అదిగాన నీవధోక్షజు పదపద్మములాశ్రయింపు పాయక హరినాయుధరమున పుట్టజేయును
వదలక ఎట్లయిన ముదము వడసెదననగా వదలక ఎట్లయిన ముదము వడసెదవనగా. కనుక ధ్రువకుమార, నీవు విష్ణుదేవుని పాదపద్మాలను ఆశ్రయించు. ఆయన నిన్ను నా కడుపున పుట్టేటట్లు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అని ఈ రీతిన అసహ్యవచనములు పినతల్లి అప్పుడు జనకుడు వినగా తను నాడిన దుర్భాష ఘనశరములు మనము నాటి కార్యవెట్టన్. అని ఈ విధంగా తండ్రి వింటూ ఉండగా పనతల్లి సురుచి పలికిన వాక్యాలను ధ్రువుడు సహించలేకపోయాడు. ఆమె నిందావాక్యాలు బాణాలవలే అతని మనస్సులో నాటుకొని పీడించగా తనునట్లుపేక్ష చేసిన జనకుని కడబాసి దుఃఖ జలనిధిలోనన్ మునుగుచును దండతాడిత ఘనభుజగము బోలే రోష కలితుండగుచున్. ఆ విధంగా తనను నిర్లక్ష్యం చేసిన తండ్రి దగ్గర నుండి దెబ్బతిన్న పాములాగా రోషంతో పట్టరాని దోహకంతో ధ్రువుడు తల్లి వద్దకు వచ్చాడు. ఘనరోదనంబు సేయుచు కనుగవలను శోక బాష్పకణములు దొరగన్. జనని కడకేగుటయు నిజతనయునిగని ఆసునీతి దదయు ప్రేమన్. బిగ్గరగా ఏడుస్తూ కన్నుల నుండి దోహక బాష్పాలు రాలుతూ ఉండగా కన్నతల్లిని సమీపించగా సునీతి కన్నకొడుకును చూచి మిక్కిలి ప్రేమతో తొడలపై నిడికొని తన తొడలపై కూర్చుండబెట్టుకొని కరమనురక్తిని మోమునివిరి తద్వృత్తాంతమెల్ల వెలదులునంతఃపురవాసులు చెప్పిన విని పరపుగ నిట్టూర్పులెసగా బాష్పాకులయై. ఎంతో గారబంతో కొడుకు ముఖాన్ని నిమిరి జరిగిన వృత్తాంతం అంతఃపుర కాంతలు చెప్పగా విని నిట్టూర్పులు విడుస్తూ కన్నీరు కార్చుతూ సవతియాడిన మాటలు సారెదలజిగునుచు పేర్చిన దుఃఖాగ్ని కుములుచుండే దావపావక శిఖలచే దగిలి కాంతి వితదిగందిన మాధవీ లతికవోలే. సవతి అయిన సురుచి తన కొడుకును అన్న మాటలను మాటిమాటికి తలుచుకొంటూ కార్చిచ్చు మంటల వేడికి కంది కడతప్పిన మాధవిలతలాగా శోకాగ్నితో కుమిలిపోయింది. అంతనా సునీతి బాలకునింజూచి తండ్రి దుఃఖింపకుమని ఇట్లనియే. అప్పుడు ఆ సునీతి తన కొడుకును చూచి తండ్రి దోహకించకు అంటూ ఇలా అన్నది. అనగా ఈ దుఃఖమునకు పనిలేదన్యులకు సొలయ బలవంతంబై తన పూర్వజన్మ
దుష్కృత ఘన కర్మము వెంటనంటగా నెవ్వలనన్. నాయనా, మన దోహకానికి ఇతరులను అనవలసిన పని లేదు. పూర్వజన్మల్లో చేసిన పాపం మానవులను వెంబడించి వస్తుంది. కావున కనుక పెనిమిటి చేతను పెండ్లామని కాదు నికృష్టదాసి అనియును పిలువంగను జాలని దుర్భగురాలనగల నాకు క్షినుదయమందిన కథనన్. భర్త చేత భార్యగానే కాదు, దాసిగా కూడా పిలువబడని దురదృష్టవంతురాలినైన నా కడుపున పుట్టిన కారణం చేత నీకు అవమానం తప్పలేదు. నిను నాడినయా సురుచి వచనములు సత్యంబులగును. నిను నాడినయా సురుచి వచనములు సత్యంబులగును. సర్వశరణ్యుండనగల హరిచరణంబులుగను జనకుని అంకమెక్కగా తలతే నీ సవతి తల్లి సురుచి నీతో పలికిన మాటలు వాస్తవమే. నీకు తండ్రి ఒడిలో కూర్చోవాలనే ఆశ ఉన్నట్లయితే అందరికీ దిక్కు అయిన హరిపాదాలను ఆరాధించు. కావునం పినతల్లి అయిన సురుచి ఆదేశంబున అథోక్షయునాశ్రయింపుమని వెండియూనిట్లనియే. కనుక పెనతల్లి అయిన ఆ సురుచి ఆజ్ఞను పాటించి విష్ణువును ఆశ్రయించు అని తల్లి ఇంకా ఇలా అన్నది. పరికింపని విశ్వ పరిపాలనమునకై అర్థిగుణం వ్యక్తుడైన ఎట్టి నారాయణుని పాదనలినముల్ సేవించి తగ బ్రహ్మపదంబునొందే. ఘనుడు మీతాదయామనువు సర్వాంతరయామిత్వమగు ఏకమైన దృష్టి చేసి యాగముల యజించి తా భౌమ సుఖములను దివ్య సుఖముల మోక్ష సుఖములను పొందే. అట్టి అచ్యుతుని పరుని వితత యోగీంద్ర నికర గవేష్యమాణ చరణ సరసిజయుగళు శశ్వత్ప్రకాశు భక్తవత్సలు విశ్వ సంపాద్యు హరిని. లోకాలను రక్షించడానికి సగుణ స్వరూపాన్ని గ్రహించిన నారాయణుని పాదపద్మాలను ఆరాధించి బ్రహ్మదేవుడు బ్రహ్మపదాన్ని పొందాడు. నీ తాత అయిన స్వయంభువ మనువు భగవంతుని సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించి ఏకాగ్రతతో యజ్ఞాలను చేసి ఆ దేవదేవుని సేవించి ఇహలోక సుఖాలను పరలోక సుఖాలను అనుభవించి పరమపదాన్ని పొందాడు. నాశం లేనివాడు, యోగీశ్వరులు అన్వేషించి ఆరాధించే పాదపద్మాలు కలవాడు, ఆయన అనంత కాంతిస్వరూపుడు, భక్తవత్సలుడు, విశ్వ సంసేవ్యుడు అయిన హరిని ఆశ్రయించు. మరియును ఇంకా కరతల గృహీత లీలాంబురుహయగుచు పద్మగర్భముఖ గీర్వాణుల్ పరికింపంగల లక్ష్మీ తరుణీమణి చేత వేదకదగు పరమేశున్. బ్రహ్మ మొదలైన దేవతలు వెదికినా కనిపించని లక్ష్మీదేవి లీలాకమలాన్ని చేత ధరించి ఆ హరికోసం వెదుకుతూ ఉంటుంది.
నిజధర్మ పరిశోభితమైన ఏకాగ్రచిత్తంబున నిలిపి సేవింపుము. అమ్మాత్ముని కంటే నీ దుఃఖంబపనయించువాడన్యుండొక్కరుండుగలండే అని పలికిన పరమార్థ ప్రాప్తి హేతుకంబులైన తల్లి వాక్యంబులు విని తన్నుదాన నియమించుకొని పురంబు వెడలి చనునవసరంబున నారదుండు తద్వృత్తాంతం బెరింగి అచ్చటికించను తెంచి అతని చికీర్షితంబు తెలిసి పాపనాశకరంబైన తన కరతలంబున ధ్రువుని శిరంబంటి మానభంగంబునకు సహింపని క్షత్రియుల ప్రభావం అద్భుతంబు గదా. బాలకుండయ్యు పినతల్లి ఆడిన దురుక్తులు చిత్తంబునంబెట్టి చనుచున్నవాడని మనంబున ఆశ్చర్యంబునంది. ఓ బాలక, సకల సంపత్సమృద్ధంబగు మందిరంబుదగడి ఒంటి ఎందు ఏగెదవు. స్వజనకృతంబగు నవమానంబుచే నిన్ను సంతప్తుంగా తనంచదననిన ధ్రువుండిట్లనియే. సపత్నీ మాతృవాగిషుక్షతంబగు వ్రణంబు భగవద్ధ్యానయోగ రసాయనంబునమాపి కొందుననిన ధ్రువునికి నారదుండు ఇట్లనియే. 11 చతుర్థ స్కంధము ధ్రువుండు తపంబు చేయుట. 4-2-3-6 హరిని స్వధర్మాయత్తమైన ఏకాగ్రచిత్తంలో నిలిపి ఆరాధించు. ఆ మహాత్ముని కంటే నీ దుఃఖాన్ని తొలగింపగలిగినవాడు మరొకడు లేడు అన్నది సునీతి. పరమార్థ సిద్ధికి కారణాలైన తల్లి మాటలను ధ్రువుడు విని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చి పట్టణం నుండి బయలుదేరాడు. ఆ సమయంలో నారద మహర్షి ఆ వృత్తాంతాన్ని తెలుసుకుని ధ్రువుని దగ్గరకు వచ్చి అతని కోరికను తెలుసుకొని పాపాలన్నిటినీ పారద్రోలే తన చల్లని చేతితో అతని శిరస్సును స్పృశించాడు. గౌరవహానిని సహింపని క్షత్రియుల తేజస్సు అద్భుతమైనది కదా. పసివాడే కూడా తన తల్లి పలికిన దుర్వాక్కులను మనస్సులో ఉంచుకొని నగరం నుండి వెళ్లిపోతున్నాడు అని మనస్సులో ఆశ్చర్యపడి, నాయనా, సకల సంపదలు కలిగిన గృహాన్ని విడిచి ఒంటరిగా ఎక్కడికి పోతున్నావు? బంధువులు చేసిన అవమానం చేత బాధపడుతున్నట్లున్నావు అని పలుకగా ధ్రువుడు ఇలా అన్నాడు, ఈ సవతి తల్లి మాటల వల్ల అయిన గాయాన్ని భగవద్ధ్యానం అనే ఔషధంతో నయం చేసుకుంటాను. ధ్రువుని మాటలు విన్న నారదుడు ఇలా అన్నాడు, విను పుత్రక, విను పుత్రక, బాలుడవై అనయంబును క్రీడలందునాసక్తమనంబున దిరిగెడు ఈ కాలంబున నీకవమాన మానములు లేవెందున్. నాయనా, విను. ఎల్లప్పుడూ ఆటలందు ఆసక్తిని చూపవలసిన ఈ పసివయస్సులో గౌరవాలను పట్టించుకొనవలసిన పని లేదు. కానమనమున తద్వివేకంబు నీకు కలిగెనేనియు సంతోషకలితులైన పురుషులాత్మీయ కర్మ విస్ఫురణ చేసి వితత సుఖ దుఃఖములనుభవింతురెప్పుడు. కనుక మంచి చెడులను నిర్ణయించే వివేకం నీకు ఉన్నా విచారించుకు. మానవులు తమ పూర్వకర్మలను బట్టి కలిగే సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. కావున వివేకంబు గల పురుషుండు తనకు ప్రాప్తంబులకు సుఖదుఃఖంబులు దైవవశంబులుగా తలంచి తావన్మాత్రంబునం పరితుష్టుండవు. నీవును తల్లి చెప్పిన యోగమార్గ ప్రకారంబున
సర్వేశ్వర అనుగ్రహంబు పొందెదనంటివేని. 4-2-3-9 కనుక తెలివి గల మానవుడు తనకు కలిగే సుఖదుహకాలను దైవసంకల్పం వల్ల కలిగెనవని భావించి వానితోనే తృప్తిపడతాడు. కాదు, నీవు నీ తల్లి చెప్పిన యోగమార్గాన్ని అనుసరించి భగవంతుని దయను పొందుతాను అన్నట్లయితే అనఘాత్మయోగీంద్రులనయంబుధర పెక్కు జన్మంబులందు నిస్సంగమైన మతిని ప్రయోగ సమాధి నిష్ఠల చేసి అయినను తెలియలేరతని మార్గమదిగానయతడు దురారాధ్యుడగు నీకు మడుగుము నిష్ఫలోద్యోగమిపుడు కాక నిశ్రేయసకాముండవగుదేని తండ్రి వర్తించు తత్కాలమందు పూని సుఖ దుఃఖముల రెంటిలోన నెద్ది దైవవశమున చేకురుదాన చేసి డెందమున చాలా సంతుష్టి నొందువాడు విమల విజ్ఞానియన భూమి వెలయుచుండు. పుణ్యాత్మ, యోగీంద్రులు పెక్కు జన్మలలో నిస్సంగులై తీవ్రమైన సమాధి యోగాన్ని అభ్యసించి కూడా ఆ దేవుని స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఆ హరిని ఆరాధించడం నీకు చాలా కష్టం. కాబట్టి వ్యర్థమైన ఈ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. మోక్షాన్ని కోరుకున్నట్లయితే ముసలితనంలో దానికోసం ప్రయత్నించు. దైవవసాన సుఖదోహకాలలో ఏది కలిగినా మనస్సులో సంతోషించేవాడు విజ్ఞాని అనిపించుకుంటాడు. మరియు గుణాఢ్యుండగు వానిని చూచి సంతోషించుచు, ఆభాసుండగు వానిని చూచి కరుణించుచు, సమానునీడ మైత్రి సలుపుచూ వర్తించుచున్నవాడు తాపత్రయాధికంబులందొరంగునని నారదుండు పలికిన విని ధ్రువుండిట్లని. అనగా ఈ శమంబు సుఖదుఃఖ హతాత్ములకు పురుషులకు దుర్గమంబని కృపాయత్తుండవైన నీచేత వినంబడే. అట్లయినం పరభయంకరంబగు క్షాత్రధర్మంబు నొందిన అవినీతుండనగు నేను సురుచి దురుక్తివాణ వినిర్భిన్న హృదయుండనగుట మదీయ చిత్తంబున శాంతి నిలువదు. కావునం త్రిభువనోత్కృష్టంబు అనన్యాధిష్ఠితంబునకు పదంబును పొందనిచ్చించిన నాకు సాధుమార్గంబు నెరింగింపు. నీవు భగవంతుండవగు అజుని ఊరువు వలన జనించి వీణావాదన కుశలుండవై జగద్ధితార్థంబు సూర్యుండు నుంబోలి వర్తింతువనిన విని. ఇంకా గుణవంతుని చూసి సంతోషిస్తూ, గుణహీనుని చూసి జాలిపడుతూ, తనతో సమానుడైన వానితో స్నేహం చేస్తూ ప్రవర్తించేవాని దరికి తాపత్రయాలు చేరవు అన్న నారదుని మాటలు విన్న ధ్రువుడు ఇలా అన్నాడు. పుణ్యాత్మ, సుఖదుహకాల వల్ల తెలివి కోల్పోయిన వారికి శాంతి లభించదని అన్నావు. శత్రువులకు భయం కలిగించే క్షాత్రధర్మాన్ని నేను అవలంబించాను. కనుక నాకు వినయం ఎక్కడిది? సురుచి పలికిన దుర్భాషలు అనే బాణాలచేత బ్రద్దలైన నా హృదయంలో శాంతికి తావులేదు. కాబట్టి ముల్లోకాలలోనూ శ్రేష్టమైనది, ఇతరులెవ్వరూ పొందనిది అయిన స్థానాన్ని నేను పొందాలని ఆశపడుతున్నాను. అందుకు నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించు. నీవు బ్రహ్మ ఊరువు నుండి జన్మించి నేర్పుతో వీణను మ్రోగిస్తూ లోకాలకు మేలును కూర్చే నిమిత్తం సూర్యభగవానిని వలె సంచరించే మహానుభావుడివి అని చెప్పగా నారదుడు విని, నారదుడిట్లను అనగా కుమారక విను, నిన్ను మోక్ష మార్గంబునకున్ ప్రేరేచిన వాడిప్పుడు ధీరజనోత్తముడు వాసుదేవుండగుడన్. నారదుడిలా అన్నాడు. పుణ్యాత్మ, నాయనా విను, నిన్ను మోక్షమార్గాన్ని పొందడానికి ప్రేరేపించినవాడు పురుషోత్తముడైన వాసుదేవుడే. కనుక నీవు మహాత్ముని అజస్రధ్యాన ప్రవణ చిత్తుండవై భజింపుము. నీవు ఆ మహాత్ముని ఏకాగ్రమైన చిత్తంతో సేవించు.
పురుషుడు దవిలి చతుర్విధ పురుషార్థ శ్రేయమాత్మ బొందెదననినన్ ధరతత్ప్రాప్తికి హేతువు హరిపదయుగళంబుదక్క అన్యము గలదే. ధర్మార్థకామమోక్షాలు అనబడే 4 పురుషార్థాలను శ్రేయస్సును పొందాలి అని అనుకునే మానవునికి హరి పాదపద్మాలు తప్ప మరొక ఉపకరణము లేదు. కావున అందుచేత వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకును సరసగుణ చనుము మేలు సమకురునచటన్. సుగుణనిధి, యమునా నది ఒడ్డున హరికి నివాస స్థానము, పవిత్రము, పుణ్యప్రదము అయిన మధువనానికి వెళ్ళు. అక్కడ నీకు మేలు కలుగుతుంది. ఆ యమునా తటిని శుభతోయములంగృంకి నిష్ఠతో నచ్చట నారాయణునకును నమస్కృతులాయతమతి చేసి చేయు యమ నియమములన్. శుభాలను కలిగించే ఆ యమునా నది నీటిలో స్నానం చేసి నిశ్చలమైన బుద్ధితో నారాయణునికి నమస్కరించు. యమ నియమాలను అవలంబించు. మరియు బాలుండవగుటం చేసి వేదాధ్యయనాద్యుచిత కర్మానర్హుండవయ్యు ఉచితంబులగు కుశాయనంబులం చేసి స్వస్తిక ప్రముఖాసనంబులం కల్పించుకొని త్రివృత్ప్రాణాయామంబుల చేతం ప్రాణేంద్రియ మనోమలంబులను చాంచల్య దోషంబుల హరించి స్థిరంబైన చిత్తంబున. ఇంకా పసివాడవు కనుక వేదాలను పఠించే అర్హత నీకు లేకున్నా దర్భలతోనూ జింక చర్మంతోనూ స్వస్తికం మొదలైన ఆసనాలను కల్పించుకొని పూరకము, రేచకము, కుంభకము అనే ఈ 3 విధాలైన ప్రాణాయామాలతో ప్రాణేంద్రియ మనోమలాలను పొగొట్టుకొని చాంచల్య దోషాలను తొలగించుకొని స్థిరమైన మనస్సుతో హరిని ధ్యానించు. ఆశ్రిత సత్ప్రసాదాభిముఖుండును నిద్ధ ప్రసన్నాననే క్షణుండు సురుచిర నాసుండు శుభ్రోయుగుండును సురుచిర నాసుండు శుభ్రోయుగుండును సుకపోల తలుడును సుందరుండు హరినీల సంశోభితాంగుండు తరుణుండు అరుణావలోకనోష్ఠాధరుండు కరుణా సముద్రుండు పురుషార్థనిధియును ప్రణతాశ్రయుండు శోభనకరుండు లలిత శ్రీవత్సలక్షణలక్షితుండు సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి పురుషలక్షణయుక్తుండు పుణ్యశాలి ఆసిత మేఘనిభశ్యాముడు అసిత మేఘనిభశ్యాముడు అవ్యయుండు శ్రీహరి ఆశ్రితుల ఎడ అపారమైన కూపరసం చూపేవాడు. సుప్రసన్నమైన ముఖం, చల్లని చూపులు, అందమైన ముక్కు, సొగసైన కనుబొమ్మలు, చిక్కని చెక్కిళ్లు కలిగిన చక్కనివాడు. ఇంద్రనీల మణులవలె ప్రకాశించే మేను కలపడుచువాడు. ఎర్రని నేత్రాలు, పెదవులు కలవాడు. దయాసముద్రుడు. పురుషార్థాలను ప్రసాదించేవాడు. నమస్కరించేవారికి ఆశ్రయమిచ్చేవాడు. శుభాలను కలిగించేవాడు.
శ్రీవత్సం అనే అందమైన పుట్టుమచ్చ కలవాడు. సర్వలోక రక్షకుడు, సర్వము చూచేవాడు, ఉత్తమ లక్షణాలు కలిగిన పురుషోత్తముడు, పుణ్యస్వరూపుడు, నీలమేఘశ్యాముడు, అవ్యయుడు, మరియును ఇంకా హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుండాశ్రిత పోషణుండు, లాలిత కాంచీకలాప శోభిత కటిమండలుండంచిత కుండలుండు, మహనీయ కౌస్తుభమణి ఘృణిచారు గ్రైవేయ కుందానందదాయకుండు, మహనీయ కౌస్తుభమణి ఘృణిచారు గ్రైవేయకుండు ఆనందదాయకుండు, సలలిత ఘన శంఖ చక్రగదా పద్మహస్తుండు భువన ప్రశస్తుడు, భువన ప్రశస్తుడజుడు, తామ్రసౌరభ వనమాలికాధరుండు హత విమోహుండు నవ్యపీతాంబరుండు, లలిత కాంచన నూపురాలంకృతుండు, నిరతిశయ సద్గుణుడు దర్శనీయ దర్శనీయ తముడు. ఆ శ్రీహరి హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతూ ఉంటాడు. ఆయన ఆశ్రితులను పోషించేవాడు. అతని కటిప్రదేశం అందమైన మొలత్రాడుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన చెవులకు మకరకుండలాలను ధరిస్తాడు. కౌస్తుభం అనే మణికాంతులతో అందమైన కంఠమాలను ధరిస్తాడు. ఆయన ఆనందాన్ని కలిగించేవాడు. శంఖ చక్రగదా పద్మాలను 4 చేతులలో ధరించి ఉంటాడు. ఆయన లోక ప్రసిద్ధుడు. కమ్మని సువాసన గల వనమాలను మెడలో వేసుకుంటాడు. ఆయన అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. సరిక్రొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకుంటాడు. మేలిమి బంగారు అందెలు ఆయన కాళ్లకు అలంకరింపబడి ఉంటాయి. గొప్ప సద్గుణాలు కలవాడు. దర్శించవలసినవాడు. సరసమనోలోచన ముత్కరుడును, సరస మనోలోచన ముత్కరుడును, హృత్పద్మకర్ణికా నివసిత విస్ఫురదురునఖ మణిశోభిత చరణ సరోజాతుడతుల శాంతుడు ఘనుడు. ఆ శ్రీహరి ఆశ్రితుల మనస్సులకు, కన్నులకు ఆనందాన్ని కలిగించేవాడు. భక్తుల హృదయ పద్మాలలో ప్రకాశించే పాదపద్మాలు కలవాడు. సాటిలేని శాంత స్వభావుడు, మహానుభావుడు అయిన పురుషోత్తమం పూజించుచు హృదయగతుండును, సానురాగ విలోకనుండును, వరద శ్రేష్ఠుండును అగు నారాయణుని ఏకాగ్రచిత్తంబున ధ్యానంబు చేయుచు పరమ నివృత్తి మార్గంబున ధ్యాతుండైన పురుషోత్తముని దివ్యమంగళ స్వరూపంబు చిత్తంబునందగిలిన మరల మగుడనేరదు. అది వినుంగాక ఏ మంత్రం వేని సప్తవాసరంబులు పఠించిన కేచరులంగనుంగను సామర్థ్యంబు గలుగు అట్టి ప్రణవయుక్తంబగు ద్వాదశాక్షర కలితంబును దేశకాల విభాగవేది బుధానుష్ఠితంబును అయిన వాసుదేవ మంత్రంబునంజేసి అటువంటి పురుషోత్తముని పూజించు. హృదయంలో కుదురుకున్నవాడు, అనురాగమయ వీక్షణాలు వెదజల్లేవాడు, వరాలను ఇచ్చేవాడు అయిన నారాయణుని అచంచలమైన మనస్సుతో ధ్యానించు.
అప్పుడు ఆ పురుషోత్తముని దివ్యమంగళ విగ్రహం మనస్సులో సాక్షాత్కరించి స్థిరంగా నిలిచిపోతుంది. ఈ మంత్రాన్ని 7 దినాలు జపిస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుందో ఓంకారంతో కూడి 12 అక్షరాలు కలిగి దేశకాల విభాగాలను తెలుసుకుని జపించవలసిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఆ వాసుదేవ మంత్రాన్ని జపించాలి. దూర్వాంకురస్యాము దూర్వాంకురస్యాము జలజంబులను చారు జలజనయను జలజంబులను చారు జలజనయను తులసీదళంబుల తులసికాదాముని మాల్యంబులను వినిర్మల చరిత్రు పత్రంబులను పక్షిపత్రుని కడువన్యమూలంబులను ఆదిమూలఘనుని అంచిత భూర్జత్వగాది నిర్మిత వివిధాంబరంబులను అంచిత భూర్జత్వగాది నిర్మిత వివిధాంబరంబులను పీతాంబరధరు తనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత రూపములయందుగాని నిరూఢమైన సలిలములయందుగాని సుస్థలములందుగాని పూజింపవలయు ఆ కమలనాభూ. గరికపోచలవలె శ్యామలవర్ణం కల వాసుదేవుణ్ణి గరికపోచలతో అందమైన పద్మాల వంటి కన్నులు కలిగినవానిని పద్మాలతో, తులసిదండలు ధరించేవానిని తులసి దళాలతో, మాలిన్యం లేని శీలం కలవానిని పూలమాలలతో, పక్షివాహనుని పత్రాలతో, లోకాలకు ఆదములుడైన మహానుభావుని వనమూలికలతో, పచ్చని పట్టు వస్త్రాలు ధరించేవానిని నారబట్టలతో సేవించాలి. భగవంతుణ్ణి మృణ్మయ, శిలామయ, దారుమయ ప్రతిమలలో కాని, నిర్మల జలాలలో కాని, పవిత్ర స్థలాలలో కాని ఆరాధించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయః అనే ద్వాదశాక్షరీ మంత్రోపాసన విధానం నారదమునీశ్వరుడు పంచాబ్దముల ధ్రువునికి ఉపదేశిస్తున్నాడు. అతి శక్తివంతమైన తిరుగులేని మహామంత్రపూరిత ఘట్టమిది. ధృతచిత్తుడు, శాంతుండు, నియత పరిభాషణుడు, సుమహితాచారుడు, వర్ణిత హరిమంగళగుణుడును, మిత మన్యాసనుడు నగుచూ మెలగగవలయు. మనోనిగ్రహం కలవాడై, శాంతుడై, మితభాషియే, సదాచార సంపన్నుడై, శ్రీహరి కళ్యాణ గుణాలను వర్ణిస్తూ కందమూలాలను మితంగా స్వీకరిస్తూ ఉండాలి. ఉత్తమ శ్లోకుండగు పుండరీకాక్షుండు నిజమాయా స్వేచ్ఛావతార చరితంబుల చేత అచింత్యంబుగా నెద్దిసేయు అద్ది హృదయగతంబుగా ధ్యానంబుసేయందగు. మరియు కార్యబుద్ధించేసి చేయంబడు పూజా విశేషంబులు వాసుదేవ మంత్రంబున సర్వేశ్వరునికి సమర్పింపవలయు. ఇట్లు మనోవాక్కాయ కర్మంబుల చేత మనోగతంబగునట్లుగా భక్తియుక్తంబులైన పూజల చేత పూజింపంబడి సర్వేశ్వరుండు మాయాభిభూతులుగాక సేవించు పురుషులకు ధర్మాది పురుషార్థంబులలోన అభిమతార్థంబునిచ్చు. విరక్తుండగువాడు నిరంతర భావంబైన భక్తియోగంబునం చేసి మోక్షంబు కొరకు భజించునని చెప్పిన విని ధ్రువుండు నారదునకు ప్రదక్షిణపూర్వకంబుగా నమస్కరించి
మహర్షిజన సేవ్యంబై సకాల సిద్ధులనొసంగుచు భగవత్పాద సరోజాలంకృతంబైన మధువనంబునకుంజనియే. అంత పురుషోత్తముడైన పుండరీకాక్షుడు తన మాయామహిమతో ఇచ్ఛానుసారంగా పెక్కు అవతారాలను ధరించి చేసిన లీలా విశేషాలను మనస్సులో భావించాలి. ఆత్మార్పణ బుద్ధితో చేసే పూజలను ద్వాదశాక్షర మంత్రంతో వాసుదేవునకు సమర్పించాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా భక్తితో పూజించేవారు విష్ణుమాయలో చిక్కుకొనరు. వారికి భగవంతుడు ధర్మార్థకామమోక్షాలు అనే పురుషార్థాలలో కోరిన దానిని అనుగ్రహిస్తాడు. విరక్తితో ముక్తిని కోరువాడు ఎడతెగని భక్తిభావంతో సేవిస్తూ ఉంటాడు అని నారదుడు ఉపదేశించగా ధ్రువుడు అతనికి ప్రదక్షిణం చేసి నమస్కరించి, మహర్షులు నివసించేది, కోరిన కోరికలను ప్రసాదించేది, భగవంతుని పాదపద్మాల చేత అలంకరింపబడింది అయిన మధువనానికి బయలుదేరాడు. పద్మభవసూనుడు తాన పాదుకడకు అరిగి ఆరాజుచే వివిధార్చనములనంది సంప్రీతుడైయునతాసనమున నెలమిగూర్చుండి ఆతని వలను జూచి. నారదుడు ఉత్తానపాదుని దగ్గరకు వెళ్లి ఆ రాజు చేసిన నానా విధాలైన పూజలను అందుకొని ఆనందంతో ఉన్నతాసనంపై కూర్చున్నవాడై ఆ రాజు వంక చూచి ఇట్లనియే ఇలా అన్నాడు. భూనాయక నీవిపుడామ్లానాశ్యుడవగుచు చాలమదిలో చింతంబూనుటకేమి గతంబన ఆ నారదుతోడనాతడనియన్ మరలన్. రాజా, నీ వదన సరోజం వాడి ఉన్నది. నీ మనస్సులోని విచారానికి కారణం ఏమిటి అని ప్రశ్నించిన నారదునితో ఉత్తానపాదుడు ఇలా అన్నాడు. మునివర వివేకశాలియు అనగుడు 5 ఏండ్ల బాలుడు అస్మత్ప్రియనందనుడు అస్మత్ప్రియనందనుడదయుడనగు నా చేతను పరిభవముంది చనియే తల్లియు తాను. మునీంద్ర, నా ప్రియపుత్రుడు ధ్రువుడు 5 ఏండ్లవాడు. మంచి తెలివితేటలు గలవాడు, పాపం ఎరుగనివాడు. అతనిని నేను దయమాలి అవమానించాను. అందుకు వాడు అలిగి తల్లితో పాటు వెళ్లిపోయాడు. చనియుగ్రాటవిజొచ్చి అచ్చట పథిశ్రాంతుండు క్షుత్పీడితుండును సంలానముఖాంబుజుండు అనగుండున్ బాలకుండైన మత్తనయున్ ఘోర వృకాహిభల్ల ముఖ సత్వశ్రేణి భక్షించెనోయని దుఃఖించెద నాదు చిత్తమున. ఆర్యస్తుత్య ఇట్లౌటకున్. అలా వెళ్లి భయంకరమైన అడవిలో ప్రవేశించి మార్గాయాసంతోనూ ఆకలి బాధతోనూ ముఖపద్మం వాడిపోయిన నా కుమారుణ్ణి, ఏ పాపం ఎరుగని పసివాణ్ణి తోడేళ్లు, సర్పాలు, ఎలుగుబంట్లు మొదలైన క్రూరజంతువులు పొట్టనబెట్టుకున్నాయేమో అనే భయంతో, బాధతో లోలోపల కుమిలిపోతున్నాను. మహానుభావ, ఇలా జరిగినందుకు నేను దుఃఖిస్తున్నాను. అటి ఉత్తమ బాలునా అంకపీఠమందు కూర్చుండనీక నిరాకరించి
అంగనాసక్త చితుండనైన ఎట్టి నాదు దౌరాత్మ్యమిది మునినాథ చంద్ర. అటువంటి ఉత్తముడైన బాలుణ్ణి నా ఒడిలో కూర్చోనివ్వక అవమానించాను. మునీంద్ర, నా చిన్న భార్య సురుచి మీది వలుపుతో ఈ దుర్మార్గపు పని చేశాను. నా విని నారదుండు నరనాథునకిట్లను, నా విని నారదుండు నరనాథునకిట్లను, నీ కుమారుడా దేవ కిరీట రత్న రుచిదీపిత పాద సరోజుడైన రాజీవదళాక్ష రక్షితుడు, అశేష జగత్పరికీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు, వానికి దుఃఖమేటికిన్, వానికి దుఃఖమేటికిన్. ఉత్తానపాదుని మాటలు విని నారదుడు ఇలా అన్నాడు, రాజా, దేవతల కెరీటాల రత్నకాంతులతో ప్రకాశించే పాదపద్మాలు కల శ్రీహరి చేత రక్షింపబడే నీ కుమారుడు సమస్త లోకాలు ప్రస్తుతించే కీర్తి సంపదతో ప్రసిద్ధికెక్కిన చరిత్ర కలవాడు. అతనికోసం దుఃఖించడమెందుకు? కావున అమహాత్ముడు, కావున అమహాత్ముడు సుకర్మము చేత సమస్తలోక త్వాలావళి గంధరాని సముదంచిత నిత్య పదంబునం ప్రభు శ్రీ విలసిల్ల జందు తులసీదళదాము భజించి ఆ జగత్పావనుడైన నీ సుతు ప్రభావమెరుంగవు నీవు భూవరా భూవరా. రాజా, ఉత్తానపాద, లోకపావనుడైన నీ పుత్రుని ప్రభావం నీకు తెలియదు కాని మహాత్ముడైన నీ కుమారుడు తన పుణ్యంతో తులసీదళదాముడైన నారాయణుని సేవించి లోకపాలకులు సైతం పొందరాని నిత్యపదానికి అధీశ్వరుడవుతాడు. అదియునుగాక, అంతేకాక నీ కీర్తియు జగములయందా కల్పమునొందజేయు అంచిత గుణరత్నాకరుడిటకే తెంచును. శోకింపగుమతని గూర్చి సుభగ చరిత్ర, శోకింపగుమతని గూర్చి సుభగ చరిత్ర. పుణ్యాత్మ, నీ కుమారుడు నీ కీర్తిని కల్పాంతం వరకు సుస్థిరంగా ఉండేటట్లు చేస్తాడు. అతడు సుగుణ రత్నాకరుడు, అచిరకాలంలోనే నీ దగ్గరకు వస్తాడు. నీ పుత్రుని కోసం నీవు దుఃఖించవద్దు అని నారదుండు పలికిన విని మనమున విశ్వసించి విభుడును ప్రియనందను చింతించుచు ఆదరమున చూడండయ్యే రాజ్యమును పూజ్యముగన్ అని నారదుడు చెప్పిన మాటలను రాజు తన మనస్సులో విశ్వసించి ప్రియపుత్రుని తలుచుకొంటూ రాజ్యపాలన పట్ల పూర్తిగా నిరాదరం చూపసాగాడు. అంతనక్కడ ధ్రువుడు, ఆ సమయంలో అక్కడ ధ్రువుడు చని ముందటగనుగొనె మధువనమును మునిదేవయోగి వర్ణిత గుణ పావనమును దుర్భవ జలద పవనమును నిఖిలైక పుణ్య వరభవనము
ధ్రువుడు పోయి ఎదురుగా మధువనాన్ని చూశాడు. దాని పవిత్రతను మునులు, దేవతలు, యోగులు మొదలైన వారు వర్ణించారు. అది సంసారమనే మబ్బును చెదరగొట్టే ప్రభంజనం వంటిది. సకల పుణ్యాలకు తావైనది. అట్లుగని డాయంజని యమునా నదిం కృతస్నానుండై నియతుండును సమాహిత చిత్తుండునై సర్వేశ్వరుని ధ్యానంబు చేయుచుం త్రిరాత్రంబులకొక్కమారు కృత కపిత్థ బదరీ ఫల సారణుండగుచు దేహస్థితిని అనుసరించి ఒక్క మాసంబు హరిం పూజించి అంత నుండి 6 దినంబులకొక్కసరి ఒక్కపరి కృత జీర్ణ తృణ పర్ణాహారుండగుచు 2వ మాసంబున విష్ణు సమారాధనంబు చేసి అంత నుండి నవరాత్రంబులకొకమారు దకభక్షణంబు చేయుచు 3వ మాసంబున మాధవునర్చించి అంత నుండి 12 దినంబులకొకమారు వాయుభక్షణుండగుచు జితశ్వాసుండై 4వ మాసంబునం పుండరీకాక్షుని భజించి అంత నుండి మనంబున నలయక నిరుచ్ఛ్వాసుండై ఏక పదంబున నిలిచి పరమాత్మం చింతించుచు అచేతనంపైన స్థాణువుంబోలే 5వ మాసంబును జరపే అంత. ధ్రువుడు మధువనంలో ప్రవేశించి యమునా నదిలో స్నానం చేశాడు. నియమంతో ఏకాగ్రచిత్తంతో భగవంతుణ్ణి ధ్యానింపసాగాడు. శరీరస్థితిని బట్టి 3 దినాలకొకసారి వెలుగపండ్లను, రేగుపండ్లను ఆరగిస్తూ 1 నెల శ్రీహరిని అర్చిస్తూ గడిపాడు. తరువాత 6 దినాలకు ఒకసారి జీర్ణతృణపర్ణాలను తింటూ విష్ణుపూజలో 2వ నెల గడిపాడు. 9 దినాలకు ఒకమారు నీటిని త్రాగి మాధవ సమారాధనలో 3వ నెల గడిపాడు. అనంతరం 12 దినాలకొకసారి గాలిని ఆరగిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరోధించి నారాయణ సేవలో 4వ నెల గడిపాడు. తరువాత ఒంటికాలిపై నిలిచి పరమాత్ముణ్ణి భజిస్తూ ప్రాణం లేని మ్రోడులాగా నిశ్చలంగా 5వ నెల గడిపాడు. సకల భూతేంద్రియాశయమగు హృదయంబునందు విషయముల చందనీక మహదాది తత్వ సమాజములకును ఆధారభూతమును ప్రధాన పురుషేశ్వరుడైనట్టి శాశ్వత బ్రహ్మంబు తనదైన హృదయ పద్మమున నిలిపి హరిరూపమున కంటే అన్యంబునెరుగక చిత్తమం విభునందు చేర్చియున్న కథన ములోకములు చాల కంపముందే వెండియును పేర్చి అయ్యర్భకుండు ధరణి నొక్క పాదంబు చేర్చి నిల్చున్న వేళ పేర్చి అపాలు అంగుష్ట పీడ చేసి ధ్రువుడు చాంచల్యం లేని తన హృదయంలో ఇతర విషయాలను చొరనీయలేదు. మహత్తు మొదలైన తత్వాలకు ఆధారభూతుడు, ప్రకృతి పురుషులకు అధీశ్వరుడు, శాశ్వతుడు అయిన భగవంతుణ్ణి తన హృదయ పద్మంలో నిలుపుకున్నాడు. శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనిని మనస్సులో స్మరించకుండా తన చిత్తాన్ని తదాయత్తం చేశాడు. ఈ విధంగా ధ్రువుడు తీవ్రమైన తపస్సును సాగించాడు. అతని తపః ప్రభావాన్ని సహింపలేక ముల్లోకాలు కంపించాయి. ధ్రువుడు భూమిపై ఒంటికాలు మోపి నిలుచున్నాడు. అతని కాలి బొటన వ్రేలి ఒత్తిడికి వసుమతీతలమర్ధము వంగజొచ్చే భూరి మద దుర్నివారణ వారణేంద్ర మెడమగుడి నొరగగ అడుగడుగునకును చలనముందుచు నడగడు కలము బోలే. మదపుటేనుగు కుడి ఎడమలకు ఒరిగినప్పుడు అడుగడుగునా కంపించే పడవలాగా సగం భూమి వంగి కృంగింది. అతడు నన్య దృష్టిని
అతడునన్య దృష్టిని చరాచరదేహి శరీరధారణా స్థితి గల ఈశునందు తన జీవితమున్ ఘటింపజేసి ఏ కథగన తన్నిరోధమునగై కొని కంపమునొందె ఈశ్వరుండు ఏ కథగన తన్నిరోధమునగై కొని కంపమునొందెనీశ్వరుండు అతడు చలింప ఈ జగములన్నీయు చంచలమయ్యే భూవరా. ధ్రువుడు ఏకాగ్రదృష్టితో చరాచర విశ్వానికి అధీశ్వరుడైన భగవంతుని ధ్యానించాడు. తదేక చిత్తంతో తన ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేశాడు. ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే అఖిలలోకాలు ప్రకంపించాయి. ఆలోక భయంకరమగునాలోక మహావిపద్దశాలోకనులై ఆ లోకపాలురందరూ ఆ లోకశరణ్యుగాన అరిగిరి భీతిన్. లోకాలకు సంభవించిన ఆ చూడటానికి భయంకరమైన మహా విపత్తును చూచి అష్టదిక్పాలకులు మొదలైన లోకపాలు రందరూ భయంతో లోకరక్షకుడైన హరిని దర్శించడానికి వెళ్లారు. అట్లరిగి నారాయణునుద్దేశించి కృతప్రణాములై కరంబులు ముకుళించి ఇట్లనిది. అలా వెళ్లి దేవతలంతా నారాయణునికి నమస్కరించి చేతులు మోడ్చి ఇలా అన్నారు. హరి పరమాత్మ కేశవ చరాచరభూత శరీరధారివై పరగుదు నీవు ఇట్టులుగా ప్రాణ విరోధమెరుంగమెందు ముందిరవుగ దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య నీ పదాంబురుహములర్థిమై శరణు పొందద నీ పదాంబుజములర్థిమై శరణు పొందదమార్తి హరించి కావవే. శ్రీహరి పరమాత్మ కేశవ నీవు సర్వప్రాణీ శరీరాలలో అంతర్యామిగా ఉండే స్వామివి. పూర్వం ఎప్పుడూ ఈ విధంగా మాకు ప్రాణనిరోధం ప్రాప్తించలేదు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము. జగదీశ్వర సర్వశరణ్య నీ చరణ కమలాలను శరణు కోరుతున్నాము. ఆపదను తొలగించి కాపాడు అని దేవతలు విన్నవించిన ఈశ్వరుండు వారలకిట్లనియే. ఉత్తానపాదుండను అని తనయుండు విశ్వరూపుండనైన నాయందు తన చిత్తం వైక్యంబు చేసి తపంబు గావించుచుండ దానం చేసి భవదీయ ప్రాణ నిరోధం వయ్యే. అట్టి దురత్యయంబైన తపంబు నివర్తింపజేసెద. వెరవక మీ నివాసంబులకుంజనుండని ఆనతిచ్చిన ఆ దేవతలు నిర్భయాత్ములై ఈశ్వరునకు ప్రణామంబులాచరించి త్రివిష్టమమ్మునకుంజనిరి. తదనంతరంబ అని దేవతలు విన్నవించగా శ్రీహరి వారితో ఇలా అన్నాడు. ఉత్తానపాదుని కొడుకు విశ్వస్వరూపుణ్ణి అయిన నాయందు తన మనస్సును సంధానం చేసి తపస్సు చేస్తున్నాడు. అందువల్ల మీకు ప్రాణనిరోధం కలిగింది. ఆ బాలుణ్ణి తపస్సు నుండి విరమింపజేస్తాను. భయపడకండి, మీ ఇండ్లకు వెళ్ళండి అని ఆనతి నివ్వగా భయం తొలగిన దేవతలు వాసుదేవునకు నమస్కరించి తమ లోకాలకు బయలుదేరి వెళ్లారు.
ఆ తరువాత హరీశ్వరుండు విహగకులేశ్వరయానుడై హరీశ్వరుండు విహంగకులేశ్వరయానుడై నిజభృత్యుడైన ధ్రువుని కనుగొను వేడుక జనింపన మధువనమునకప్పుడు సని ధ్రువుండు పరువడి యోగ విపాక తీవ్రంబైన బుద్ధిచే నిజమనోంబురుహ ముకుళమందు తటిత్ ప్రభాయతమూర్తియట తిరోధానంబునను మొంది తక్షణంబ తన పురోభాగమందు నిల్చినను పూర్వసమధిక జ్ఞాన నయన గోచర సమగ్రమూర్తి గనుగొని సంభ్రమమునను సమదాశ్రువులు రాల పులకీకృతాంగుడగుచూ భగవంతుడైన హరిగరుడ వాహనమెక్కి తన భక్తుడైన ధ్రువుణ్ణి చూడాలనే ఉత్సాహంతో మధువనానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు ధ్రువమైన భక్తియోగంతో నిశ్చలమైన బుద్ధితో తన మనస్సులో ప్రకాశిస్తున్న శ్రీహరిని చూస్తూ ఉండటం చేత బయట ఉన్న శ్రీహరిని చూడలేకపోయాడు. ఇంతలో అతని మనస్సులోని మూర్తి మాయమైపోయింది. అప్పుడు ధ్రువుడు తన ముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని కనుగొన్నాడు. తోట్రుపాటు చెందాడు. చెక్కిళ్లపై స్రవించే ఆనంద బాష్పాలతో స్వామిని తిలకించి పులకించాడు. నయనముల విభూర్తి పానంబుసేయు పగిది తన ముఖమునను చుంబనముసేయులీల తగ భుజములను ఆలింగనంబుసేయుగతి దండవన్నమస్కృతులొనర్చే తన కళ్లతో స్వామి సౌందర్యాన్ని పానం చేస్తున్నట్లు, తన ముఖంతో స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్లు, తన చేతులతో స్వామిని కౌగిలించుకుంటున్నట్లు అనుభూతి పొందుతూ సాగలపడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇట్లు దండప్రణామంబులాచరించి కృతాంజలి అయి స్తోత్రంబుసేయ నిశ్చయించియు స్తుతిక్రియా సమర్థుండుగాకయున్న ధ్రువునకును సమస్త భూతంబులు అంతర్యామి అయిన ఈశ్వరుండాతని తలంపెరింగి వేదమయంబైన తన శంఖంబు చేత అబ్బాలుని కపోలతలం వంటిన జీవేశ్వర నిర్ణయజ్ఞుండును భక్తిభావనిష్ఠుండును అగు ధ్రువుండు నిఖిలలోక విఖ్యాత కీర్తి గల ఈశ్వరుని భగవత్ప్రతిపాదితంబులగుచు వేదాత్మకంబులైన తన వాక్కులనిట్లని స్తుతించే. దేవా, నిఖిల శక్తిధరుండవు అంతఃప్రవిష్టుండవునైన నీవు లీనంబులైన మదీయ వాక్యంబుల ప్రాణేంద్రియంబులం కరచరణ శ్రవణ త్వగాదులను చిచ్చక్తిచే కృపంచేసి జీవింపంచేసిన భగవంతుడవును పరమపురుషుండవును అయిన నీకు నమస్కరింతు. నీ ఒక్కరుండవయ్యు మహదాద్యంబైన ఈ అశేష విశ్వంబు మాయాఖ్యంబైన ఆత్మీయ శక్తి చేతం కల్పించి అందుం ప్రవేశించి ఇంద్రియంబులందు వసించుచు తత్తదేవతారూపంబులచే నానా ప్రకారంబుల దారులందున్న వన్నితందంబునం ప్రకాశింతు అదీనుగాక. ఈ విధంగా సాష్టాండ దండ ప్రణామం చేసి చేతులు జోడించి శ్రీహరిని స్తుతించాలనుకొని స్తుతి విధానం తెలియక మిన్నకున్నాడు ధ్రువుడు. సర్వాంతర్యామైన భగవంతుడు ధ్రువుని తలంపు గ్రహించి తన చేతిలో ఉన్న వేదమయమైన పాంచజన్య శంఖంతో ఆ బాలుని చెక్కిలిని స్పృశించాడు. ఆ ప్రభావం వల్ల జీవేశ్వర నిర్ణయాన్ని గుర్తించిన ధ్రువుడు భక్తిభావంతో భగవంతుడు ప్రసాదించిన వేదవాక్కులతో విశ్వవిఖ్యాతుడైన ఈశ్వరుణ్ణి ఇలా స్తుతించాడు. దేవా, నీవు అఖిల శక్తి సంపన్నుడవు, అంతర్యామివి. స్తంభించిపోయిన నా వాక్కులను, ప్రాణాలను, నా కరచరణాది సకలేంద్రియాలను దయతో జ్ఞానాత్మకమైన నీ శక్తి వల్ల తిరిగి బ్రతికించిన భగవంతుడవు. పరమపురుషుడవైన నీకు నమస్కారం.
నీవు ఒక్కడవే అయినప్పటికీ నీ మాయాశక్తిచేత ఈ సమస్త విశ్వాన్ని సృజిస్తావు. ఆ విశ్వంలో ప్రవేశిస్తావు. ఇంద్రియాలతో నివసిస్తావు. అగ్ని ఒక్కటే అయినా ఎన్నో దారువులలో ప్రకాశించే విధంగా నీవు ఆయా దేవతారూపాలలో ప్రవేశించి ప్రకాశిస్తావు. వరమతినార్తబాంధవ భవద్ఘన బోధ సమేతుడై భవచ్చరణము పొందినట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమందరయగజుదురీతి కనునట్టి ముముక్షు శరణ్యమైన నీ చరణములంకృతజ్ఞుడగు సజ్జనుడట్లు తలంపకుండెడు. దీనబాంధవ, నిద్ర నుండి మేల్కొన్నవాడు మళ్లీ ప్రపంచాన్ని చూసినట్లుగా బ్రహ్మదేవుడు నిన్ను శరణు పొంది నీవు ప్రసాదించిన జ్ఞానంచేత ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శిస్తాడు. మోక్షం కోరేవారికి శరణాలైన నీ చరణాలను కృతజ్ఞుడైన సజ్జనుడు ఎలా మరచిపోగలడు? మహితాత్మమరి జన్మమరణ ప్రణాశన హేతుభూతుండవు నిధకల్పతరువవునగు నిన్ను తగనెవరేనేమి పూని నీ మాయా విమోహితాత్ములగుచు ధర్మార్థ కామాదుల కొరకు దామర్చించుచును త్రిగుణాభమైన దేహోపభోగ్యమై దీపించు సుఖముల నిరయంగమదిలోనెంతురట్టి విషయ సంబంధజన్యమై వెలయు సుఖము వారికి నిరయముల్దును వరలు దేవా. భూరి సంసార తాప నివార గుణకథామృత పూర్ణ ఈశ మాధవ ముకుంద. మహానుభావ, దేవా, మాధవ, ముకుంద, అపారమైన సంసార తాపాలను నివారించే సుగుణాలతో కూడిన కథాసుధాపురం కలవాడా, జనన మరణాలను తొలగించి నీవు ప్రాణులను రక్షిస్తావు. తమ తమ కోరికలు నెరవేరటం కోసం నిన్ను సేవించేవారు నీ మాయచేత మోసగింపబడినవారే. భక్తజన కల్పవృక్షం అయిన నిన్ను దైహికాలైన ఐహిక సుఖాల కోసం కొందరు సేవిస్తారు. విషయ సంబంధమైన సుఖం నరకంలో కూడా లభిస్తుంది. అరవిందోదర అరవిందోదర తావకీన చరణ ధ్యానానురాగోల్లసచ్చరితా కన్నన జాత భూరి సుఖముల్ స్వానంతక బ్రహ్మమందరయన్ లేవట దండబృద్ధత విమానాకీర్ణులై కూలునా సురలోకస్తుల జపనేల సుజనస్తోమైక చింతామణి. పద్మనాభ, సాధుజన చింతామణి, నీ పాదస్మరణం వల్లను అనురాగ సుధలు చిందే నీ కథలను వినటం వల్లను ప్రాప్తించే పరమసుఖం స్వాత్మానందంతో సమానమైన మోక్షంలో కూడా లభించదంటారు. ఇక యముని కాలదండం చేత విరిగిపడే విమానాల నుండి కూలిపోతున్న వేలుపుల మాట వేరే చెప్పటం దేనికి? హరి 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 భజనీయ మార్గ
నియతాత్మకులై భవదీయ మూర్తిపై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులగు వారల సంగతి కల్గజేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సాగరమ ప్రయత్నతన్ సరస భవత్కథామృత సరస భవత్కథామృత రసంబున మతుడనై తరించదన్ సరస భవత్కథామృత రసంబున మతుడనై తరించదన్. శ్రీహరి, నిర్మలాత్ములై నీ సేవేందు ఆసక్తులైన భక్తులతో నాకు మైత్రి చేకూర్చు. ఆ సత్పురుషుల సాంగత్యం చేత నీ కథాసుధారసాన్ని మనసారా గ్రోలి దోహకాలతో నిండిన దాటరాని సంసార సాగరాన్ని సులభంగా తరిస్తాను. నిరతము తవ గీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి ఎవ్వరి మది ఒందగాగలుగు వారలు తత్ప్రియమర్త్యదేహమున్నరయ తదీయధారతనయాది సుహృద్గృహ బంధువర్గమున్ మరతురు విశ్వదోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ మాధవ. విశ్వతోముఖ, రమామనోహర, ముకుంద, మాధవ, నీ పాదపద్మాల సుగంధాన్ని అనుభవించినవారు మరణశీలమైన శరీరాన్ని లెక్కచేయరు. భార్యాపుత్రులను, మిత్రులను, భవనాలను, బంధువులను మరచిపోతారు. పరమాత్మ మర్త్య సుపర్వ తిర్యంగృగ దితిజ సరీసృప ద్విజగణాది సంవ్యాప్తమును సదసద్విశేషంబును గైకొని మహదాది కారణంబు నైన విరాడ్విగ్రహంబునే నెరుగుదుగాని తక్కిన సుమంగళమునైన సంతత సుమహితైశ్వర్య రూపంబును భూరి శబ్దాది వ్యాపార శూన్యమైన బ్రహ్మస్వరూపమే ఆత్మనెరుగ ప్రవిమలాకార సంసార భయవిదూర పరమమునిగేయ సంతత భాగధేయ నలిన నేత్ర రమా లలన కళత్ర. పరమాత్మ, మానవులు, దేవతలు, మృగాలు, రాక్షసులు, పాములు, పక్షులు మొదలైన పలు విధాల ప్రాణులతో నిండి ప్రకృతి పురుషులతో కూడి మహదాదులకు కారణమైన నీ స్థూల రూపాన్ని నేను ఎరుగుదును. కాని నిత్య కళ్యాణము, నిరంతర మహేశ్వర్య సంపన్నము అయి శబ్ద వ్యాపారానికి గోచరం కాని నీ పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రం నేను ఎరుగను. రాజీవనేత్ర, రమాకళత్ర, నీవు నిర్మలాకారుడవు, భవభయదూరుడవు, మునిజన సంస్థవనీయుడవు, పరమ భాగ్యధౌరేయుడవు.
సర్వేశ కల్పాంత సమయంబునందు నీ అఖిల ప్రపంచంబునాహరించి అనయంబు శేష సహాయుండవై శేషపర్యంకతలమున పవ్వళించి యోగ నిద్రారతి నుండి నాభీ సింధుజ స్వర్గలోక కంజాత గర్భమందు చతుర్ముఖునమర పుట్టించుచు రుచినొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మ్రొక్కెద అత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజ పత్రనేత్ర చిరశుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద. సర్వేశ్వర, భవ్య చరిత్ర, కమలదళనయన, శాశ్వత శుభాకార, లక్ష్మీవిహార, అవ్యయానంద, గోవింద, హరి, ముకుంద, నీవు కల్పాంతకాలంలో సర్వప్రపంచాన్ని నీలో విలీనం చేసుకుంటావు. ఆదిశేష తల్పం మీద శయనిస్తావు. యోగనిద్ర పొందుతావు. అప్పుడు నీ నాభి అనే సముద్రంలో నుండి పుట్టిన బంగారు తామర పువ్వులో నుండి చతుర్ముఖ బ్రహ్మను సృష్టిస్తావు. అటువంటి తేజోమయమైన నీ పరబ్రహ్మ స్వరూపానికి నిశ్చల నియమంతో నమస్కరిస్తున్నాను. అట్లు యోగ నిద్ర పరవశుండవయ్యును జీవుల కంటే అత్యంత విలక్షణుండవయ్యుండుదు. అది ఎట్లనిన బుద్ధ్యవస్థాభేదంబున అఖండితంబైన స్వశక్తింజేసి చూచు లోకపాలన నిమిత్తంబు యజ్ఞాధిష్ఠాతవుగావున నీవు నిత్యముక్తుండవును, పరిశుద్ధుండవును, సర్వజ్ఞుండవును, ఆత్మమును, కూటస్థుండవును, ఆదిపురుషుండవు, భగవంతుండవు, గుణత్రయాధీశ్వరుండవునునై వర్తింతూ భాగ్యహీనుండైన జీవుని యందు నీ గుణంబులు గలుగా ఏ సర్వేశ్వరునుందేమి విరుద్ధగతులై వివిధ శక్తియుక్తంబులైన అవిద్యాదుల ఆనుపూర్వ్యంబునంజేసి ప్రలీనంబులగుచుండు. అట్టి విశ్వకారణంబు ఏకంబు అనంతంబు ఆద్యంబు ఆనందమాత్రంబు అభికారంబు అగు బ్రహ్మంబునకు నమస్కరించదా. మరియు దేవా, నీవ సర్వవిధ ఫలంబని చింతించు నిష్కాములైన వారికి రాజ్యాది కామితంబులలోన పరమార్థంబైన ఫలంబు సర్వార్థరూపుండవైన భవదీయ పాదపద్మ సేవనంబా. ఇట్లు నిశ్చితంబైనను సకాములైన దీనులను గోవు వత్సంబును స్తన్యపానంబు చేయించుచు వృకాది భయంబులన రక్షించు తందంబునం కామప్రదుండవై సంసార భయంబు వలన వాపుదువని ఇట్లు సత్య సంకల్పుండును సుజ్ఞానియూనైన ధ్రువుని చేత వినుతింపంబడి భృత్యానురక్తుండైన భగవంతుండు సంతుష్టాంతరంగుడై ఇట్ల ఆ విధంగా యోగనిద్రలో మైమరచి ఉన్నప్పటికీ నీవు జీవుల కంటే మిక్కిలి విలక్షణంగా ఉంటావు. అవస్థాభేదాన్ని పొందిన బుద్ధితో చెక్కు చెదరని దృష్టితో జగత్తును రక్షించటానికి విష్ణురూపాన్ని గైకొంటావు. నీవు నిత్యముక్తుడవు, పరిశుద్ధుడవు, సర్వజ్ఞుడవు, ఆత్మవు, కూటస్థుడవు, ఆదిపురుషుడవు, భగవంతుడవు, 3 గుణాలకు అధిపతివి. జీవుడు భాగ్యహీనుడు. అతనియందు నీ గుణాలు ఉండవు. ఏ సర్వేశ్వరుని యందైతే విరుద్ధగమనం కలిగి వివిధ శక్తులతో కూడిన అవిద్యాదులు ఒకదాని వెంట ఒకటి విలీనం అవుతాయో
అటువంటి జగత్కారణము, అద్వితీయము, అనంతము, ఆద్యము, ఆనందమాత్రము, అవికారము అయిన పరబ్రహ్మవు నీవు. నీకు నమస్కారం దేవా. నిష్కాములైనవారు నిన్నే సర్వతోముఖ ఫలంగా భావిస్తారు. వారికి రాజ్యం మొదలైన వాంఛలలో పరమార్థమైన ఫలం సర్వాంతర్యామవైన నీ పవిత్ర పాదసేవనమే. ఇది నిశ్చయం. అయినప్పటికీ ఆవు తన దూడకు చన్నిస్తూ తోడేళ్లు మొదలైన క్రూర మృగాల బారి నుండి రక్షించే విధంగా సకాములైన వారి కోరికలను తీరుస్తూనే సంసార భయాలను తొలగిస్తావు అని ఈ విధంగా సత్సంకల్పుడు, సుజ్ఞాని అయిన ధ్రువుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు భృత్యులపై అత్యంత ప్రేమగల భగవంతుడు మనస్సులో తృప్తిపడి ఇలా అన్నాడు. ధీరవ్రత రాజన్యకుమారక, నీ హృదయమందు మసలిన కార్యం బారూఢిగా నెరుంగుదు. నారాయణది వందరానిదైనను ఇత్తున్. అచంచల దీక్షావ్రత. రాకుమారా, నీ మనస్సులోని అభిప్రాయాలను చక్కగా గ్రహించాను. అయితే అది దుర్లభమైనది. అయినప్పటికీ నీ కోరిక తీరుస్తాను. అది ఎట్టిదనిన ఎందేని మేధియందు పరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలే గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబులైన ధర్మాగ్ని కశ్యప శక్రులను సప్తర్షులను తారకాసమేతులై ప్రదక్షిణంబు తిరుగుచుందురు. అట్టి దురాపంబును అనన్యాధిష్ఠితంబును లోకత్రయ ప్రళయకాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమానంబునూనైన ధ్రువక్షితి అను పదంబు ముందట 66,000 సనం ప్రాపింతువు. తత్పదప్రాప్తి పర్యంతంబు భవదీయ జనకుండు వనవాసగతుండైన తద్రాజ్యంబు పూజ్యంబుగా ధర్మమార్గంబున జితేంద్రియుండవై చేయుదువు. భవదనుజుండును అగు ఉత్తముండు మృగయార్థంబు వనంబున కుంజని మృతుండగు. తదన్వేషణార్థంబు తదాహిత చిత్తయై తన్మాతయు వనంబున కుంజని అందు దావదహన నిమగ్నయగు. వెండియు పుణ్యాత్మ, నీవు యజ్ఞపురుషుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞాల చేత ఆరాధిస్తావు. ఈ లోకంలోని అనంత సౌఖ్యాలను అనుభవిస్తావు. మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ సకల లోకాలకు వందనీయమై పునరావృత్తి రహితమై సప్తర్షి మండలం పైన ఉండే నా స్థానాన్ని పొందుతావు అని భగవంతుడు ధ్రువుడు కోరిన కోరికలను ప్రసాదించి అతడు చూస్తూ ఉండగానే గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆనందంగా తన పట్టణమైన వైకుంఠమునకు వేంచేశాడు. అనగాత్మమరి నీవు యజ్ఞరూపుండనదగు నన్ను సంపూర్ణ దక్షిణంబులగు మఖంబుల చేత నర్చించి సత్యంబులగు నిహ సౌఖ్యంబులనుభవించి అంత్యకాలమున నన్న ఆత్మతలంచుచు మరి సర్వలోక నమస్కృతమును మహి పునరావృత్తిరహితంబు సప్తర్షి మండలోన్నతమగు మామకీన పదముతగ పొందగలవని పరమ పురుషుడతని అభిలషితార్థంబులర్థినిచ్చి అతడు గనుగొనుచుండంగా ఆత్మపురికి గరుడగమనుడు వేంచేసే కౌతుకమున. పుణ్యాత్మ, నీవు యజ్ఞపురుషుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞాల చేత ఆరాధిస్తావు. ఈ లోకంలోని అనంత సౌఖ్యాలను అనుభవిస్తావు. మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ సకల లోకాలకు వందనీయమై పునరావృత్తి రహితమై సప్తర్షి మండలం పైన ఉండే నా స్థానాన్ని పొందుతావు అని భగవంతుడు ధ్రువుడు కోరిన కోరికలను ప్రసాదించి అతడు చూస్తూ ఉండగానే గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆనందంగా తన పట్టణమైన వైకుంఠమునకు వేంచేశాడు. అంత ధ్రువుడును పంకేరుహాక్షపాద
అంత ధ్రువుడును పంకేరుహాక్షపాద కమల సేవోపపాదిత ఘన మనోరథములదనరియు తనదు చిత్తంబులోన తుష్టి పొందక చనియే విశిష్ట చరిత. అప్పుడు ధ్రువుడు పద్మాక్షుడైన విష్ణువు యొక్క పాదపద్మాలను సేవించడం వల్ల సమధిక మనోరథాలు సంప్రాప్తించినప్పటికీ సంతృప్తి పొందక చింతిస్తూ వెళ్లిపోయాడు అని మైత్రేయుడు ధ్రువుడట్ల నయము హరిచే కృతార్థుడైన విధం మెల్లను వినిపించిన విదురుడు విని మునివరు జూచి పలికే వినయం బెసగన్ అని ఈ విధంగా మైత్రేయుడు ధ్రువుడు శ్రీహరి నుండి వరాలను పొందిన విధం అంతా విదురునికి వినిపించాడు. విన్న విదురుడు మహర్షితో సవినయంగా ఇలా అన్నాడు: మునినాయక విను, మునినాయక విను, కాముక జన దుష్ప్రాపంబు విష్ణు చరణాంబురుహార్చన మునిజన సంప్రాప్యముననగల పంకేరుహాక్షునవ్యయ పదమున్. మునీంద్ర, కాముకులకు పొందరానిది, విష్ణు భక్తులైన మునులు మాత్రమే పొందగలిగినది శాశ్వతమైన విష్ణుపదం కదా. పెక్కు జన్మంబులంగాని పొందరాని పదంబు తానొక్క జన్మంబుననే పొందిం తన మనంబునం అప్రాప్తమనోరథుండనని, తన మనంబునందు అప్రాప్తమనోరథుండనని పురుషార్థవేది అయిన ధ్రువుండు ఎట్లు తలంచననిన మైత్రేయుండు ఇట్లని. ఎన్నో జన్మలకు కాని పొందరాని విష్ణుపదాన్ని తాను ఒక్క జన్మలోనే పొంది కూడా పురుషార్థాలను చక్కగా ఎరిగిన ధ్రువుడు తన కోరిక తీరలేదని ఎందుకు భావించాడు అని ప్రశ్నించగా మైత్రేయుడు ఇలా అన్నాడు: అనగా పినతల్లి తన్ను పల్కిన దురుక్తి, అనగా పినతల్లి తన్ను పలికిన దురుక్తి బాణ, అనగ పినతల్లి తన్ను పల్కిన దురుక్తి బాణ విద్ధాత్ముడగుచు తద్భాషణములు చిత్తమందు తలంచుట చేసి ముక్తి కోరమికి ఆత్మలో వగ కూరుచుండే, ముక్తి కోరమికి ఆత్మలో తగ కూరుచుండే. పుణ్యాత్మ, పెనతల్లి ఆడిన దుర్భాషలు అనే బాణాలచేత ధ్రువుని మనస్సు బాగా గాయపడింది. అందుచేత ఆ దుర్భాషలనే మాటిమాటికి స్మరిస్తూ హరి ప్రత్యక్షమైనప్పుడు ముక్తిని కోరలేకపోయాడు. అందుకే అతడు మనస్సులో పరితపిస్తున్నాడు. అంతనా ధ్రువుండు. అప్పుడు ఆ ధ్రువుడు, అనఘ జితేంద్రియుల్ సుమహితాత్ములునైన సనందనాదులెందనయ, అనఘ జితేంద్రియుల్ సుమహితాత్ములు, అనఘ జితేంద్రియుల్ సుమహితాత్ములునైన సనందనాదులెందనయ, అనేక జన్మ సముపార్జిత యోగ సమాధి చేసి యౌవని చరణారవిందములు వారని భక్తి నెరుంగుచుందురా ఘను పరమేశు ఈశు అవికారుణమేయున జేయునార్యునిన్, ఘను పరమేశు నీశున వికారుణమేయున జేయు నార్యునిన్.
జితేంద్రియులు మహాత్ములు అయిన సనందుడు మొదలైన మునీంద్రులు మిక్కిలి భక్తితో పెక్కు జన్మల సమాధి యోగం ద్వారా ఏ మహానుభావుని చరణకమలాలను దర్శించగలుగుతారో అటువంటి ఘనుడు పరమేశ్వరుడు అవికారుడు అమేయుడు అజేయుడు ఆద్యుడు అయిన శ్రీహరిని ఏను షణ్మాసంబులు భజించి తత్పాద పద్మఛాయం ప్రాపించియు భేదదర్శనుండనైతి. అక్కట ఇట్టి భాగ్యహీనుండనైన ఏను భవనాశకుండైన అతని పొడగనియు నశ్వరంబోయిన కామ్యమ్ములడిగితి. ఇట్టి దౌరాత్మ్యం వెందేనింకలదే. తమ పదంబుల కంటే ఉన్నత పదంబు నొందుదునో అని సహింపజాలని దేవతల చేత మదీయమతి కలుషితంబయింగాక. నాడు నారదుండాడిన మాట తథ్యంబయ్యే. అతని వాక్యంబులంగీకరింపక ఏ నసత్తముండనై స్వప్నావస్థలం పొందినవాడు దైవికంబైన మాయం చెంది భిన్న దర్శనుండవు చందంబున నేను అద్వితీయుండనైనను భ్రాతయను శత్రువుచే ప్రాప్తంబైన దుఃఖంబునుంది జగదాత్మకుండును సుప్రసాదుండును భవనాశకుండును నైన ఈశ్వరుని ఆరాధించి తత్ప్రసాదంబు వడసియు ఆయుర్విహీనుండైన రోగికి ప్రయోగించు ఔషధంబుంబోలే నిరర్థకంబులైన నశ్వరంబులైన ఈ కామితంబులు కోరిదినని వెండియు. నేను 6 నెలలు సేవించి ఆయన పాదపద్మాల నీడలో నిలిచికూడా భేదదృష్టి కలవాణి అయ్యాను. నేను దురదృష్టవంతుణ్ణి. సంసార బంధాలను హరించే హరిని దర్శించికూడా అనిత్యాలైన కోరికలను కోరుకున్నాను. ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? తమ స్థానాల కంటే ఉన్నతమైన స్థానాన్ని నేను పొందుతానేమో అని ఓర్వలేక దేవతలు నా బుద్ధిని కలతపరచి ఉంటారు. ఆనాడు నారదుడు చెప్పిన మాట నిజమైంది. ఆయన మాటలను నేను లెక్క చేయలేదు. నేను అధముణ్ణి. నిద్రించేవాడు కలలో దైవమాయకు చిక్కి తానొక్కడే అయినా తనకంటే వేరుగా అనేకులను తనయందు చూస్తాడు. అలాగే నేను ఒక్కడినే అయినప్పటికీ తమ్ముడనే శత్రువును కల్పించుకొని దోహకం పొందాను. జగత్స్వరూపుడు దయామయుడు సంసార వినాశకుడు అయిన హరిని ఆరాధించి ఆయన అనుగ్రహం పొందికూడా ఆయుస్సు చాలని రోగికి ఔషధం వలె కొరగాని కోరికలను కోరుకున్నాను. ధనహీనుండు నృపాలు జేరి ధనహీనుండు నృపాలు జేరి మిగులంధాటిన్ ఫలీగారమిమ్మని అర్థించిన రీతి ముక్తి ఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన అతనిన్ సాంసారికం భర్తిగోరిన నా వంటి విమూఢ మానసులు సాంసారికం భర్తిగోరిన నా వంటి విమూఢ మానసులు ధాత్రింగల్గిరే ఎవరు. పేదవాడు రాజును సమీపించి ఒకతో కూడిన నూకలను ఇమ్మని కోరినట్లు మోక్షప్రదాత అయిన కమలాక్షుడు నాకు ప్రసన్నుడైన అతన్ని నేను సంసారాన్ని అర్థించాను. నావంటి మందబుద్ధులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు అని ధ్రువుడు విచారించాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము, ఘట్టములు 10, ధ్రువోపాఖ్యానము 11, ధ్రువుండు తపంబు చేయుట.